వంట గ్యాస్ కొరతతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మెదక్ జిల్లాలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లు కమర్షియల్ సెంటర్లపై దాడుల్ని ముమ్మరం చేశారు. నర్సాపూర్లోని పలు హోటళ్లు రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నారన్న సమాచారంతో అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు. డొమెస్టిక్ సిలిండర్లను గుర్తించి సీజ్ చేశారు. కమర్షియల్ అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడొద్దని హెచ్చరించారు. దాడులు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారులు హెచ్చరించారు. సూర్యాపేటలో గ్యాస్ రీఫిల్లింగ్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 40 కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కేజీ గ్యాస్ను 350 నుంచి 500 రూపాయల వరకు రీఫిల్లింగ్ చేస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఇక ఖమ్మంలో అయితే గ్యాస్ ఏజెన్సీల వద్ద గ్యాస్ కోసం బారులు తీరారు వినియోగదారులు. గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉదయం 6 గంటల నుండి వినియోగదారులు సిలిండర్లతో క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు గ్యాస్ ఏజెన్సీ యజమానులు తమ వద్ద కావలసినన్ని సిలిండర్లు ఉన్నాయని, ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక్కొక్కరు 2-3 గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకొని నిల్వ చేయడంతో సమస్య వస్తోందంటున్నారు. నిజంగా అవసరం ఉన్న వాళ్లే గ్యాస్ బుక్ చేసుకోవాలని ఏజెన్సీలు కస్టమర్లకు విజ్ఞప్తి చేస్తున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జనానికి గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. 3 రోజులుగా గ్యాస్ లోడ్లు రాకపోవడంతో గౌడౌన్లకు తాళాలు పడ్డాయి. లోడ్ వస్తే తప్ప బుక్ చేసుకున్న వారికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయడం జరగదని గ్యాస్ ఏజెన్సీ డీలర్లు తెలుపుతున్నారు. 3 రోజులుగా బుకింగ్లు కూడా నిలిపివేయడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుండగా చిన్న బడ్డీ కొట్లు మూతపడే పరిస్థితి నెలకొంది. గ్యాస్ సిలిండర్లపై జనాలతో నెలకొన్న భయాందోళనలతో సమస్య మరింత జటిలమయ్యే అవకాశాలు లేకపోలేదు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెస్టారెంట్లపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. గ్యాస్ లేక తాము రెస్టారెంట్లను నడపలేకపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిలపై వంటలు వండుతున్నారు. కస్టమర్లను దూరం చేసుకోవద్దని ఉద్దేశంతో తప్పని పరిస్థితుల్లో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నామని చెప్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతుండేటువంటి యుద్ధం వల్ల పాలమూరు జిల్లాలో ఉండేటువంటి గ్యాసు వినియోగదారులపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రెస్టారెంట్ అయితేనేమి, తర్వాత వీధి వ్యాపారాలు చేసుకునేటువంటి యొక్క వాళ్ళు సరైనటువంటి సమయంలో సరిపోయినటువంటి యొక్క గ్యాసులు దొరకక వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ఒక శిల్పి రెస్టారెంట్లో ఉన్నాము. ప్రస్తుతం ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లాలో ఉండేటువంటి పేరున్న రెస్టారెంట్లో ఇది కూడా ఒకటి. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా వాళ్ళంతా కూడా ఆవరణలో ఈ యొక్క కట్టెల పొయ్యిలు పెట్టుకొని వంట చేసేటువంటి యొక్క పరిస్థితిని మనం గమనిస్తున్నాము. ఈ యొక్క గ్యాస్ కొరత ఎట్లా ఉంది, ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాము, ఇక్కడ కొంతమంది యజమానులు వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గ్యాస్ కొరత మీకు ఏ రకమైన ప్రభావం చూపుతుంది? నమస్తే అండి, నా పేరు నిరంజన్ రెడ్డి, శిల్పి రెస్టారెంట్ యజమానిని. మాకు గత 3 రోజుల నుండి సిలిండర్లు అందట్లేదు. అసలు నిన్నటి వరకు ఏదో 1-2 సిలిండర్లు దొరికాయి. మాకు రోజు 4 సిలిండర్లు అవసరం పడతాయి. ఈరోజు అన్ని మటన్ చికెన్లు అన్నీ తెచ్చుకున్నాము. సిలిండర్ ఎలాంటిది అందకపోయే వరకు మేము కట్టెల పొయ్యి మీద వంటలు స్టార్ట్ చేశాము. మాకు మహబూబ్నగర్ పట్టణానికి ఊర్ల నుండి రోజు ఒక 500-600 మంది కస్టమర్లు, 500-600 కస్టమర్లు ఆహారానికి తినడానికి మా హోటల్కి వస్తుంటారు. వాళ్ళు వచ్చి చాలా ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో మేము ఏదో నామమాత్రంగా బిర్యానీ, మటన్, తర్వాత మీల్స్, భోజనం వసతి కల్పించాలనే ఉద్దేశంతో కట్టెలపైన వంట చేస్తున్నాము. మనకు గ్యాస్ లేక చాలా ప్రాబ్లం అవుతుంది. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, హిమాలయ హోటల్ పార్ట్నర్ నేను. ఇప్పుడు అన్నీ మన బ్రాంచ్లో ఉన్నాయి హిమాలయ, కానీ ఎక్కడ గ్యాస్ దొరుకుతలేవు టోటలీ. అంత ప్రాబ్లం ఉంది. వర్కర్కు ఇప్పుడు శాలరీ కట్టాలి, జీతం ఇవ్వాలి, వర్కర్ జీతం ఇవ్వాలి, కిరాయి కట్టాలి, ఇవన్నీ ఉంటుంది. ఇప్పుడు బంద్ చేస్తే చాలా ప్రాబ్లము. లాక్డౌన్ అప్పుడే మనకు చాలా ప్రాబ్లం అయినాయి. ఇప్పటికి కోలుకోలేము. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లం వస్తున్నది, చాలా ప్రాబ్లం అవుతుంది. త్వరగా గవర్నమెంట్ ఏమో చేసి మనకు సహకరించి మనం ఏమైనా ఇది చేసినట్టు చూడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క కట్టెల పొయ్యి ద్వారా ఏ రకమైన ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏమి ఇబ్బంది అవుతుంది? ఇక్కడ దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. ఇన్ని రోజులు ఇంతకుముందు కూడా కట్టెల మీద చేసేవాళ్ళం మేము.
గత 10 ఏళ్ళ నుంచి మళ్ళీ గ్యాస్తో అరేంజ్ చేసినాము. ఇప్పుడు గ్యాస్ బంద్ అయింది సడన్గా. ఈరోజు మళ్ళీ కట్టెల పొయ్యి మళ్ళీ స్టార్ట్ చేసినాం మేము. బాగా ఇబ్బందిగా ఉంది కట్టెలతోని. ఎండకు సెగకు బాగా తిప్పలవుతుంది మాకు ఇప్పుడైతే. సో ఇక్కడ వర్కర్లు కూడా చెప్తున్నారు, ముఖ్యంగా ఈ యొక్క ఎండ వల్ల పైన ఎండ ఉంది, తర్వాత కింద ఈ యొక్క కట్టెల పొయ్యి ద్వారా తాము ఒక వంటలు చేయడం కూడా ఇబ్బందిగా మారినటువంటి ఒక అభిప్రాయాన్ని వీరు వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఈ విధమైనటువంటి పరిస్థితి కొనసాగితే మాత్రం పట్టణంలో ఉండేటువంటి రెస్టారెంట్లు కానీ తర్వాత వీధితో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు మరింత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు కావాల్సిన మేర ఈ యొక్క సిలిండర్లను అందజేయాలనేటువంటి ఒక డిమాండ్ వారి నుంచి వినిపిస్తుంది. ముఖ్యంగా డొమెస్టిక్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి తమకు ఇబ్బంది కలగకుండా చూడాలనేటువంటి అభిప్రాయం మాత్రం ఇక్కడ ఉండే వినియోగదారులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.